దీపా మెహతా డైరెక్టర్ చేసిన ఫైర్ అనే సినిమా తీసుకోండి. ఇది ఇస్మత్ చుగ్తాయ్ రాసిన లిహాఫ్ అనే కథ ఆధారంగా తెరకెక్కింది. ఒరిజినల్ కథలో లెస్బియన్ పాత్రల పేర్లు బేగం జాన్ రబ్బో, ఇద్దరు ముస్లింలే. కానీ ఆ కథను సినిమాగా తీసినప్పుడు ఆ పాత్రల పేర్లను కాస్త రాధా, సీత అని హిందూ దేవతల పేర్లుగా మార్చేశారు. ఎందుకు? ముస్లిం పాత్రలను అలాగే చూపిస్తే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మన దేవుళ్ల పేర్లు పెట్టుకుంటున్నారా? ఒక అబద్ధాన్ని పదే పదే నిజం అని చెబితే జనాలు దాన్నే గుడ్డిగా నమ్మేస్తారు. దశాబ్దాలుగా మన బాలీవుడ్ కూడా అదే చేసింది. వాళ్ళు తెరపై ఏది చూపిస్తే అదే నిజం అని మనం గుడ్డిగా నమ్మిన కాలం ఒకటి ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ కథల వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు రావడం మొదలైందో అకస్మాత్తుగా ఆ బాలీవుడ్ ఎకోసిస్టమ్ పునాదులు కదులుతున్నాయి. ఒకప్పుడు ఏది అడగని ప్రేక్షకుడు ఇప్పుడు లాజిక్స్ తో ప్రశ్నిస్తున్నాడు. అసలు ఈ రోజు బాలీవుడ్ ఎందుకు వణికిపోతోంది? ఆర్ట్ పేరుతో వాళ్ళు చేసిన మోసం ఏంటి? ప్రోపగాండా అని వాళ్ళు ముద్ర వేస్తున్న సినిమాల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? ఈ విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒక్కసారి ఆలోచించండి. ఇన్నేళ్లుగా బాలీవుడ్ మనకు చాలా సెలెక్టివ్ గా కొన్ని కథలను మాత్రమే చెబుతూ వచ్చింది. పీకే, ఓఎంజీ, అలాగే తాండవ్ లాంటి వెబ్ సిరీస్లు మీరు చూసే ఉంటారు. వీటిలో హిందూ దేవుళ్లను, హిందూ సాంప్రదాయాలను ఎంత దారుణంగా కించపరిచారో మనందరికీ తెలుసు. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇది మా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇది కళ, మీకు నచ్చకపోతే ఆ సినిమాలు చూడకండి అని చాలా సింపుల్ గా చెప్పేశారు. కానీ అదే సమయంలో ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, ది బెంగాల్ ఫైల్స్ లేదా ఇప్పుడు వచ్చిన దురంధర్ లాంటి సినిమాలు చూస్తే మాత్రం వాళ్ళ నోటి నుండి వచ్చే ఒకే ఒక్క పదం ప్రోపగాండా. ఎందుకండి ప్రోపగాండా? పాకిస్తాన్ మన దేశంలోకి ఉగ్రవాదులను పంపుతున్నది అబద్ధమా? ఫేక్ కరెన్సీతో మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందన్నది అబద్ధమా? పంజాబ్ లో డ్రగ్స్ మాఫియా, మనపై ఐఎస్ఐ చేస్తున్న కుట్రలు, లేదా మనల్ని రేయి పగలు కాపాడుతున్న మన ఇండియన్ ఆర్మీ గొప్పదనం, ఇవన్నీ అబద్ధాలా? ఈ సినిమాల్లో చూపించిన ప్రతి పాయింట్ కు గవర్నమెంట్ రికార్డ్స్ ఉన్నాయి, న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయి, కోర్టు డాక్యుమెంట్లు ఉన్నాయి. అయినా సరే వాళ్ళు వీటిని ప్రోపగాండా అంటారు. దీన్నే కదా హిపోక్రసీ అంటారు. ఇక వాళ్ళు సినిమా కథలను, వాటిలోని పాత్రల పేర్లను ఎలా మార్చి మన బ్రెయిన్ వాష్ చేశారో తెలిస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఉదాహరణకు దీపా మెహతా డైరెక్టర్ చేసిన ఫైర్ అనే సినిమా తీసుకోండి. ఇది ఇస్మత్ చుగ్తాయ్ రాసిన లిహాఫ్ అనే కథ ఆధారంగా తెరకెక్కింది. ఒరిజినల్ కథలో లెస్బియన్ పాత్రల పేర్లు బేగం జాన్ రబ్బో, ఇద్దరు ముస్లింలే. కానీ ఆ కథను సినిమాగా తీసినప్పుడు ఆ పాత్రల పేర్లను కాస్త రాధా, సీత అని హిందూ దేవతల పేర్లుగా మార్చేశారు. ఎందుకు? ముస్లిం పాత్రలను అలాగే చూపిస్తే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మన దేవుళ్ల పేర్లు పెట్టుకున్నారా? అలాగే షారుఖ్ ఖాన్ నటించిన చక్ దే ఇండియా సినిమా మీరందరూ చూసే ఉంటారు. అందులో పాకిస్తాన్ తో మ్యాచ్ ఓడిపోయి దేశద్రోహి అనే ముద్ర వేయించుకున్న ముస్లిం కోచ్ కబీర్ ఖాన్ క్యారెక్టర్ గుర్తుంది కదా? కానీ ఆ క్యారెక్టర్ వెనుకున్న రియల్ లైఫ్ హీరో పేరు మీర్ రంజన్ నేగి. ఆయన ఒక హిందువు. 1982 ఏషియన్ గేమ్ లో ఆయన నిజంగానే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరి తెర మీద ఆ హిందువు క్యారెక్టర్ ను ముస్లిం క్యారెక్టర్ గా ఎందుకు మార్చారు? కేవలం ఒక వర్గాన్ని బాధితులుగా చూపించడానికి షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ ని పెట్టి ఇలా నెరేటివ్ ను మార్చేశారా? ఇన్నాళ్ళు దశాబ్దాల పాటు ఈ బాలీవుడ్ ఇండస్ట్రీని కొందరు వ్యక్తులు తమ గుప్పిట్లో పెట్టుకుని వాళ్లకు వాళ్లే అవార్డులు ఇచ్చుకుంటూ మనకు అబద్ధాలను నిజాలుగా చూపిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అసలు మార్పు సినిమాలో రాలేదు, నీలాంటి నాలాంటి ప్రేక్షకులలో వచ్చింది. జనాలు ఇప్పుడు ఏది గుడ్డిగా నమ్మట్లేదు, డాట్స్ కనెక్ట్ చేస్తున్నారు. దేశద్రోహ శక్తులను, వాస్తవాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంటే మన దేశంలోనే ఉంటూ కొంతమందికి ఎందుకు అంత ఉలుపు, ఎందుకంత అసౌకర్యం? వాళ్ళ అసౌకర్యానికి కారణం సినిమాలు కాదు. ఇన్నాళ్ళు ఒకే అబద్ధాన్ని కంట్రోల్ చేసిన వాళ్ళ చేతుల్లోంచి ఇప్పుడు ఆ పవర్ చేజారిపోయింది. అదే వాళ్ళ అసలు భయం. మరి ఈ విషయంపై మీరేమంటారు? దేవుళ్లను కించపరిస్తే ఆర్ట్ అని, దేశంలో జరిగిన నిజాలు చెబితే ప్రోపగాండా అని ముద్ర వేసే బాలీవుడ్ హిపోక్రసీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజాలు ప్రతి ఒక్కరికి చేరాలి. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి.